పేరు మాయ. నెక్స్ట్ మంత్ నాకు 16 years వస్తాయి. ఆ రోజు రాత్రి మీరు డ్యూటీకి వెళ్ళేటప్పుడు మాయా మీ చెయ్యి పట్టుకుందా? ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో కూడా సత్యం వైపే నిలబడ్డాడు. ఆ తర్వాత ఏమైంది? మన కథలో ధర్మదేవత రాదు. తను సూసైడ్ చేసుకున్నది స్కూల్లో కాదు. లెట్ ద కోర్ట్ డిసైడ్ వాట్ ఇట్ ఇస్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. కేస్ డీల్ చేసే ఇంట్రెస్ట్ లేకపోతే చెప్పేయండి. విక్టిమ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎమోషన్స్ తో నాడుకోవద్దు. ఇన్ మై ఒపీనియన్ ఇది విలువైన కోర్టు సమయం వృధా చెయ్యటమే. ఇంకా ఈ ఆర్టీఐ యాక్ట్ అంటారా? ఇది ఒక పనికి మాలిన వ్యవహారం. ఒక 16 ఏళ్ళ అమ్మాయి జీవితంలో తను చనిపోయే ముందు చేసిన కన్ఫెషన్. నిద్ర రావట్లేదు. ఏదో భయంగా కంగారుగా ఉంటుంది. నర్కాన్కి స్పెల్లింగ్ లిటరలీ రాశాను సార్. వీళ్ళు అంటున్నట్టు షీఈ్ నాట్ అ బిచ్. ఈ సొసైటీలో పేరెంట్స్ ని మించిన క్రిమినల్స్ ఎవరు ఉండరు. జనానికి ఆర్టీఐ పవర్ తెలియాలి.